సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై వోల్టేజ్ రైల్వే తీగలు తగిలి విద్యార్థి దుర్మరణం చెందినట్లుగా సమాచారం. హాస్టల్ వార్డెన్ కు తెలియకుండా వీరందరూ కూడా విహారయాత్రకు 8 మంది విద్యార్థులు వెళ్లినట్లుగా సమాచారం. రైలు దిగి ప్లాట్ఫామ్ కు వెళ్లే సమయంలో ప్లాట్ఫామ్ పై నుంచి కాకుండా రైలు ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. మామండూరు రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి ట్రైన్ ఎందుకు ఎక్కాడన్న దానిపై ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. రీల్స్ కోసమే ట్రైన్ ఎక్కినట్లుగా కూడా అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రీల్స్ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. వ్యూస్ లైక్స్ కోసం యువత నిండు ప్రాణాన్ని పణంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తిరుపతిలో ఓ విద్యార్థి మరణం తీవ్ర విషాదాన్ని నింపుతోందని చెప్పుకోవచ్చు. మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి చెందాడు. వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 8 మంది విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు చెప్పకుండా మామండూరు విహారయాత్రకు వెళ్లారు. వారంతా హుబ్లీ ప్యాసింజర్లో ప్రయాణించి మామండూరు రైల్వే స్టేషన్ వద్ద దిగారు. వారిలో జాకేష్ అనే విద్యార్థి రైలు దిగిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించకుండా రైలు పైకెక్కే ప్రయత్నం అయితే చేసినట్లుగా మనకు అక్కడున్న పిక్చర్లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. అతను హై వోల్టేజ్ రైల్వే తీగలు తగలడం వల్లనే తీవ్రంగా గాయపడినట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. 90% పైగా కాలిన గాయాలతో ఉన్న అతన్ని హుటాహుటిన తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. చికిత్స పొందుతూ కూడా విద్యార్థి మృతి చెందాడు. అయితే జాకేష్ ఎందుకు ట్రైన్ ఎక్కడన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీనిపై పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీల్స్ కోసమే అతడు ట్రైన్ ఎక్కినట్టుగా పలువురు అభిప్రాయం కూడా పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఉమా, ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా ఆ అబ్బాయి హై వోల్టేజ్ వైర్లు తగిలే చనిపోయాడని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎక్కిన పిక్చర్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి వీళ్ళందరూ కూడా అక్కడ వార్డెన్ కి తెలియకుండా విహారయాత్రకు వెళ్ళినట్లుగా 8 మంది స్టూడెంట్స్ ఆ విహారయాత్రకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? జానకి, వీళ్ళంతా కూడా తిరుపతి వెటర్నరీ కాలేజీలో డైరీ టెక్నాలజీ చేస్తున్నారు. అయితే 8 మంది విద్యార్థులు ఇవాళ ఆదివారం కావడంతోనే హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా వాళ్ళు ఈ ఒక్క కాలేజ్ నుంచి బయటికి రావడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం వచ్చినటువంటి వీళ్ళంతా కూడా తిరుపతికి సమీపంలో దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మామండూరు అటవీ ప్రాంతం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అదే రకంగానే ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది. అనేక మంది పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లి కొంత సేద తీరుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్లాలనేటువంటి ప్లానింగ్ నిన్న రాత్రే వేసుకున్నారు. అయితే కొంతమంది ఇందులో నుంచి తప్పుకున్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 10 మంది విద్యార్థులకు పైగా వెళ్లాలనుకున్నప్పటికీ 8 మంది విద్యార్థులు మాత్రమే ధైర్యం చేశారు. హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా వీళ్ళు ఉదయమే బయటకు వచ్చేసారు. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కూడా హుబ్లీ ప్యాసింజర్ అంటే వెస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ ఒక ప్రాంతం నుంచి కూడా వీళ్ళు హుబ్లీ ప్యాసింజర్ ఎక్కి అటువైపు అంటే కడప వైపు వెళ్తుంది. ఇది కడప వైపు వెళ్లేటువంటి ప్రాంతంలోనే ఈ మామండూరు అనేటువంటి ఒక పర్యాటక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంటుంది మామండూరుకు సంబంధించి. అక్కడ ఇది ప్యాసింజర్ ట్రైన్ కావడంతోనే అక్కడ ఆగుతుంది. సో అక్కడ ఆగినటువంటి సందర్భంగానే ప్యాసింజర్ ట్రైన్స్ సాధారణంగా ఆగిన వెంటనే వెళ్ళవు. వాటికి ఏదైనా క్రాసింగ్స్ కానీ అంటే ఎక్స్ప్రెస్ అలాంటివి ఏదైనా ఉంటే కూడా వీటిని దాదాపు గంట పాటు కూడా స్టేషన్స్ లోనే వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. సో అదే సందర్భంలోనే ఈ ఒక విద్యార్థులకు సంబంధించి మొత్తం ఒక వీడియో రూపంలో చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో పాటు కూడా జుకేష్ అనేటువంటి ఒక విద్యార్థి సాధారణంగా ట్రైన్ ప్లాట్ఫామ్ పక్కకి వచ్చి రాగానే ప్లాట్ఫామ్ పై నుంచి దిగాల్సి ఉంటుంది ప్యాసింజర్స్. కాకపోతే ఇతను దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి మార్గం ద్వారా కిందకి దిగి ట్రైన్ ఎక్కి ఆ పక్క దిగే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఎక్కినటువంటి జుకేష్ కి పైన అతను కొంత హైట్ గా ఉండడంతో పైన హై టెన్షన్స్ వైర్ ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించి హై టెన్షన్ వైర్లు అనేది పైన ఉంటుంది. సో అది సాధారణంగా దాన్ని ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొంత దాదాపు ఒక 5-10 సెంటీమీటర్ల దూరంలో మనిషి ఉన్నా కూడా అది దాన్ని అట్రాక్ట్ చేయగలదు ఆ ఒక కరెంట్ అనేది. సో ఆ రకంగా హై వోల్టేజ్ కాబట్టి ఈ వ్యక్తి ఆ పైకి ఎక్కగానే ఒక్కసారిగా కూడా అది కరెంట్ షాక్ అనేది కొట్టి ఒక్కసారిగా అతను కింద పడిపోయినటువంటి పరిస్థితి. ట్రైన్ నుంచి కింద పడిపోవడంతో అతను బాడీ పైన ఉన్నటువంటి పూర్తిగా బట్టలు కూడా కాలిపోయాయి. దీంట్లో లోపల ఉన్నటువంటి శరీరం దాదాపు 90% కూడా కాలిపోయినట్టయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులంతా కూడా అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కొన ఊపిరితో ఉన్నటువంటి జుకేష్ ని కొంత వైద్యులు శ్రమించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా
అతను కొంత బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది పడడము, దాంతో పాటు కూడా మొత్తం నరాలంతా కూడా అతనికి బ్లడ్ క్లాట్ అయిపోవడంతో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయము పూర్తిగా ప్రస్తుతానికి హాస్టల్ వార్డెన్ కి అదే రకంగానే వెటనరీ యూనివర్సిటీ యాజమాన్యానికి అయితే తెలిసింది. దానికి సంబంధించి జుకేష్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు వార్డెన్ కి తెలియకుండా వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడము, అదే విధంగా రీల్స్ పిచ్చిలో అక్కడ ఫోటోగ్రఫీ రీల్స్ చేయడము, దాంతో పాటు భాగంగానే ట్రైన్ అసలు నిబంధనలకి విరుద్ధంగా దిగడమే కాకుండా ట్రైన్ అంటే ఇక్కడ ఉమా ఒకటి అంటే ట్రైన్ తెగి అబ్బాయి ప్లాట్ఫామ్ మీద రాకుండా ఎందుకు ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది? అంటే ఈ రీల్స్ పిచ్చే తన ప్రాణాలు తీసాయి అని అనుకోవచ్చు అంటారా? అండ్ అత్యుత్సాహం చూపించాడా ఈ స్టూడెంట్? ఖచ్చితంగా మనం ఇటీవల చూస్తున్నాం, వాటర్ ఫాల్స్ దగ్గర కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ లో, ఇటువంటి హిల్ ఏరియాస్ లో అంతా కూడా కొంతమంది సాహసానికి తెగించి ఒక రీల్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొంత మిస్ అయ్యి పడిపోయి చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం అనేకం చూసాం. కాకపోతే ఇక్కడ జుకేష్ చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు. ట్రైన్ పైకెక్కి ఏకంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంత వారిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా మామండూరు రైల్వే స్టేషన్ అది పెద్దగా జనం అక్కడ కనిపించరు, ప్రయాణికులు కూడా చాలా అతి తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ట్రైన్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. అది చిన్న గ్రామంగా ఉంటుంది. సో ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ ఎక్కువ సిబ్బంది కూడా లేకపోవడం, ఉన్నటువంటి వారు ఎందుకు అతను పైకి ఎక్కుతున్నాడు, ట్రైన్ పైకి ఎక్కాల్సిన అవసరం ఏముందా, ఏదైనా రైల్వే సిబ్బందా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు అక్కడ. కాకపోతే ఇతను పైకెక్కి కొంత ఎగిరే ప్రయత్నం చేయడము, ఆ భాగంగానే కింద ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అతన్ని వీడియో తీసే ప్రయత్నం చేశారని అక్కడ వస్తున్నటువంటి సమాచారం. సో ఆ క్రమంలోనే వీడియో తీస్తున్నారు కదా అని చెప్పి ఇంకొద్దిగా జుకేష్ అత్యుత్సాహం చూపించడము, ఆ క్రమంలోనే పైన ఉన్నటువంటి విద్యుత్ హై టెన్షన్ వైర్ కి అతను అట్రాక్ట్ అవడము, అతను దానికి పూర్తిగా షాక్ గురైనటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ నుంచి షాక్ తగిలిన వెంటనే కింద పడిపోవడం జరిగింది. వెంటనే అతన్ని తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను 90% కాలిపోయినటువంటి గాయాలతో ఉన్నాడు కాబట్టి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులకి అయితే సమాచారం ఇచ్చారు. కాకపోతే ఈ 8 మందిలో జుకేష్ ఒకరు కాబట్టి 7 మందిని పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఎక్కాడు, రీల్స్ తీయడానికి ఎక్కారా లేదా మరేదైనా కారణం ఉందా, ఎందుకు ఆ రకంగా వెళ్ళారు, వార్డెన్కి చెప్పకుండా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందనే దానిపైన కూడా విచారం జరుగుతోంది. జానికి అంటే ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఏం చెప్పని పరిస్థితి ఉమా? అంటే ప్రస్తుతం జరిగింది కాబట్టి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి కూడా ప్రస్తుతం జుకేష్ చనిపోయినాడని విషయం తెలియగానే వీరందరినీ కూడా గోప్యంగా ఉంచి విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలేజ్ లో కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 8 మంది విద్యార్థులు ఉదయం నుంచి కూడా అక్కడ లేదనేటువంటి విషయం అక్కడ తెలుసా లేదా అనే విషయం కూడా కొంత విచారించాల్సినటువంటి అంశం. ఎందుకంటే వార్డెన్ కి తెలియకుండా బయట వచ్చారని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ అనేది కౌంట్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సమయంలో కూడా ఫుడ్ కి సంబంధించి వచ్చినప్పుడు అందరూ కూడా కౌంట్ చేసి అక్కడ చాలా జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 8 మంది విద్యార్థులు మాత్రం ఎందుకు మిస్ అయ్యారు, సో మిస్ అయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలుసా లేకపోతే తెలియకుండా వీళ్ళు వెళ్లారన్న దానిపైన కూడా విచారం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆ 8 మందిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు చెప్పేటువంటి విషయాల ఆధారంగా అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ రీల్స్ పిచ్చి ప్రాణాలను తీస్తుంది. యూత్ వ్యూస్ కోసం, లైక్స్ కోసం పడరాని పాటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి నిండు ప్రాణాలని కూడా ఆ రీల్స్ లైక్స్ కోసం కూడా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదంతంలోనే తిరుపతిలో ఓ విద్యార్థి మరణం కూడా తీవ్ర విషాదాన్ని నింపుతోందని మనం చెప్పుకోవచ్చు. మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి చెందాడు. వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 8 మంది విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కి కూడా చెప్పకుండా మామండూరు విహారయాత్రకు వెళ్లారు. ఎస్, అక్కడ మనం చూడొచ్చు వార్డెన్ కూడా కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకనంటే పిల్లలు ఎవరు బయటకు వెళ్తున్నారు, స్టూడెంట్స్ అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ కి కూడా ఉంటుంది. వార్డెన్ ఎందుకు చూసుకోలేదు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడ మనము జాకేష్ విషయానికి వస్తే ఇక్కడ ఈ అబ్బాయి కూడా అత్యుత్సాహం చూపించినట్లుగా కనిపిస్తుంది. అసలు ప్లాట్ఫామ్ మీదకి దిగి ప్లాట్ఫామ్ మీద నడవకుండా ట్రైన్ ఎందుకు ఎక్కాడు? రీల్స్ పిచ్చి ఇంత దారుణానికి పాల్పడుతున్నారు రీల్స్ కోసం. ఎందుకు ఇంత మనం గతంలో కూడా చూసాం, ఒక అబ్బాయి ట్రైన్ ఎక్కి ఇలాంటి హై టెన్షన్ వైర్స్ తగిలే అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. కాలి బూడిదైన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇట్లాంటివి మనం చూస్తున్నాం. ఇందాక మా ప్రతినిధి చెప్పినట్లు కూడా హిల్ స్టేషన్స్ లో, వాటర్ ఫాల్స్ లో కూడా చాలా మంది ఏవో ఫోజులు కొడుతూ ఉంటారు. మనము ఇట్లా ఫోటోలు పెట్టాలి, రీల్స్ పెట్టాలి. ఈ ఇన్స్టాగ్రామ్ పిచ్చి, ఈ సోషల్ మీడియా పిచ్చి అయితే మామూలుగా పట్టలేదు జనాలకైతే. దీనివల్ల
వాళ్ళ కోసం వేచి చూసే ఫ్యామిలీ ఉంటుంది కదా, ఎందుకు ఇంత దారుణాలకి ఒడిగడుతున్నారు అనేది కూడా తెలియని విషయంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ రీల్స్ పిచ్చి చదువుకోమని పంపిస్తే వార్డెన్కి చెప్పకుండా బయటకి టూర్లకు వెళ్ళడం, ఎందుకు ఇదంతా ఇప్పుడు ఫ్యామిలీకి తీరని బాధని మిగులుస్తుంది కదా, ఎందుకు ఇదంతా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. వారంతా హుబ్లీ ప్యాసింజర్లో ప్రయాణించి మామండూరు రైల్వే స్టేషన్ వద్ద దిగారు. వారిలో జాకేష్ అనే విద్యార్థి రైలు దిగిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించకుండా రైలు పైకెక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతను హై వోల్టేజ్ రైల్వే తీగలకు తగలడం వల్ల తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే పూర్తిగా 90% పైగా కాలిన గాయాలతో ఉన్న అతన్ని హుటాహుటిన తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ కూడా ఆ స్టూడెంట్ ఈరోజు మృతి చెందాడు. అయితే జాకేష్ ఎందుకు ట్రైన్ ఎక్కాడన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు 7 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశారు అని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి. రీల్స్ కోసమే అతడు ట్రైన్ ఎక్కినట్లు కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజంగానే అక్కడ మనం చూస్తే ఆ స్టంట్ అట్లనే అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా కూడా అలాగే అనుకుంటుంటారు. యువత కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంత కష్టపడి కని పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకు మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించిన విషయం కదా. మీరు చదువుకొని వాళ్ళని పోషిస్తారు, వాళ్ళని చూస్తారు అని అంటే మీరు వార్డెన్కి చెప్పకుండా ట్రిప్కి వెళ్ళడం పర్వాలేదు, కానీ చెప్పి దానికి కావలసిన నిబంధనలు సూత్రాలన్నీ పాటించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ఎక్కడ అనుకోకుండా జరిగిన విషయం ఇది. ఇక్కడ జుకేష్ అనే వ్యక్తి కూడా స్టూడెంట్ అత్యుత్సాహం చూపించే ఈరోజు మరణాన్ని కొని తెచ్చుకున్నాడా అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది.